నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు యూరియా కొరతపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో వైసీపీ నేతలు అసహనంతో రగిలిపోతున్నారు. సర్కార్ సీఎం చంద్రబాబుపై అక్కసు వెలగక్కుతున్నారు. గురువారం మీడియా సమావేశం పెట్టి మరీ వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి రోరు పారేసుకున్నారు. తలకు మాసినోడు పనికి మాలినోడు అంటూ మంత్రి లోకేష్ పై తిట్లదండకం అందుకున్నారు. కేసులు పెడుతున్న అధికారులకు 3 ఏళ్ల తర్వాత మ్యూజిక్ మొదలవుతుందంటూ ఏకంగా బెదిరింపులకు దిగాడు. ఇక ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలను బుధవారం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపిక చేసిన మీడియా సమక్షంలో చంద్రబాబుపై సజ్జల రెచ్చిపోయారు. చంద్రబాబు అరాచకవాది, బెదిరింపులకు దిగుతున్నారు. యూరియా కొరతపై మాట్లాడిన రైతులందరినీ వైసీపీ నేతలుగా చిత్రీకరిస్తున్నారు. జైలుకు పంపుతానంటూ పబ్లిక్ గా బెదిరిస్తున్నారు. చంద్రబాబే కృత్రిమ కొరత సృష్టించారు. బ్లాక్ మార్కెట్ కు తరలించి 100 కోట్లు దోచుకున్నాడు అంటూ విమర్శించారు. డిఫాక్ట్ సీఎం గా వ్యవహరిస్తూ కమిషన్లపై లోకేష్ దృష్టి పెట్టారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ జరగనే లేదని సజ్జల క్లీన్ చిట్ ఇచ్చేశారు. తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి కంపెనీ పెట్టినా లావాదేవీలు జరపలేదన్నారు. ఆ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంట్ లేదన్నారు. లిక్కర్ సీట్ ప్రభుత్వ సానుకూల మీడియా సంస్థల బ్యూరోలా పనిచేస్తూ రోజు ప్రధాన శీర్షికలను వార్తలుగా అందిస్తుంది విమర్శించారు.